హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో చపాతీ అలాగే టమోటా పచ్చడి అయితే చేస్తున్నానండి. టమోటాతో నేను చేసే రెసిపీస్ అన్నీ మీ దాకా రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా 10 మినిట్స్లో చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఇక చూస్తున్నారు కదా, టమోటా ఆనియన్ బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా తక్కువ కూరగాయలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని చూసేద్దాం. ఇప్పుడు బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి సాసులు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించాలండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ అందరి ముందుకి రావాలి అంటే నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చేసిన రెసిపీని ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటానైతే గుజ్జునంతా బాగా పిండేసి యాడ్ చేసుకున్నాను. తగినంత ఉప్పు అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా మగ్గాలండి. ఆయిల్లోనే బాగా మగ్గాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, టమోటా అంతా బాగా మగ్గిన తర్వాత మనకైతే వాటర్ అయితే ఇలా బయట వస్తుంది. ఈ వాటర్ కూడా అస్సలు ఉండకూడదు, ఇమిరిపోవాలండి. వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మనమైతే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చపాతీ, పూరి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. త్వరగా కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు ఎక్కువ కూరగాయలు కూడా అవసరం లేదు కదా. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇలా మనం అప్పుడప్పుడు ఇలా కలిపెడుతూ సిమ్లో అయితే బాగా ఉడకపెట్టుకోవాలండి. ఎంతలా అంటే మనము ఫ్రైకి వేసిన ఆయిల్ అంతా పైకి పొంగే వరకు మనమైతే బాగా ఉడకపెట్టుకోవాలి. వాటర్ అంతా ఇమిరిపోయాక మనకైతే ఆయిల్ అయితే పైకి వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.